మూర్తి గారు, ఈ జై హో బీసీ కార్యక్రమం కాన్సెప్ట్ ఏంటి? ఆల్రెడీ బీసీలకు మేము పెద్ద ఎత్తున పెద్దపీట వేసాం, 50కి పైగా కార్పొరేషన్లు ఇచ్చాం, పదవుల్లో కూడా అదే తరహాగా అవకాశాలు కల్పిస్తున్నాం, చివరికి ఓసీ సీట్లలో కూడా బీసీలకు అవకాశం కల్పించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. నమస్కారం అండి సతీష్ గారు. నమస్తే సార్. రవిచంద్రారెడ్డి గారికి అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. నమస్తే సార్. ఈ రోజున ఏదైతే వైసీపీ చెప్తా ఉందో నామినేట్ పదవుల్లో మేము రిజర్వేషన్ కల్పించామని, అదేవిధంగా ఓసీ సీట్లో మేము బీసీలకు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇవాళ బీసీలని బలిపీఠం ఎక్కిస్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు కదా, మొదటి నుంచి కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పమానండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళు వెనకబడి ఉన్నా గానీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవ్వమన్నప్పుడు ఈ ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు అంటే అప్పుడు ఏర్పడినాయి. ఇవి నేను అడుగుతున్నా, ఈ రోజున మీరు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఒక రుణం ఇచ్చారా? 55 కార్పొరేషన్లు ప్రతిష్టాత్మకంగా పెట్టామన్నారు, కనీసం వాళ్ళకి జీతాలు ఇచ్చారు. రుణాల సంగతి పక్కన పెట్టండి, కనీసం వాళ్ళని గౌరవించారా? ఇది బీసీలను అవమానించడం కాదా? అదేమంటే మేము ప్రత్యేక చట్టం తెచ్చి బీసీలకి నామినేట్ పద్ధతుల్లో రిజర్వేషన్ ఇచ్చామన్నారు. నేను అడుగుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం మీరు ఎవరికి ఇచ్చారు? టీటీడీ మరి అదేవిధంగా ఏపీఐఐసి ఎవరికి ఇచ్చారు? హౌసింగ్ ఎవరికి ఇచ్చారు? ఇలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్పొరేషన్లన్నీ ఒకే సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికి ఇప్పించుకున్నారు. మేము చెప్తా ఉన్నాం, టీటీడీ మేము ఆ రోజున కృష్ణ యాదవ్ గారికి ఇచ్చాం, తుడా చైర్మన్ గా నరసింహుల్ గారికి ఇచ్చాం, ఏపీఐసిసిగా మరి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చాం, అదే విధంగా హౌసింగ్ కార్పొరేషన్ వరల రామయ్య గారికి ఇచ్చాం, అదే విధంగా నీటిపారుదల శాఖ చైర్మన్ గా కేఈ ప్రభాకర్కి ఇచ్చాం, పోలీస్ హౌసింగ్ మరి నాగులు మీరా గారికి ఇచ్చాం. ఈ విధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి నామినేట్ పదవులన్నీ ఆ రోజున మేము, ఇవాళ మీరు ఏదైతే ఈ యొక్క యూనివర్సిటీ 50కి పైగా బీసీలకు మేము కార్పొరేషన్లు ఇచ్చాము అంటున్నారు అధికార వైసీపీ. ఏమంటున్నారండి? 50కి పైగా కార్పొరేషన్ పదవులు ఇచ్చామని. ఇప్పుడు బీసీలకు సంబంధించి, బీసీలు బీసీ ఉపకులాలకు సంబంధించి ఏ ప్రభుత్వం అయినా దేశంలో ఈ తరహా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అన్నది వైసీపీ వెర్షన్. అవును, 55 కార్పొరేషన్లు ఇచ్చారు. గతంలో లేవా? గతంలో ఎన్ని కార్పొరేషన్లు ఉండే? 25 కార్పొరేషన్లు ఉండే. గతంలో ఆ కార్పొరేషన్కి 25 కార్పొరేషన్ మేము 1000 కోట్లు ఇచ్చాం. ఇవాళ మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్పమనండి. ఎవరికైనా ₹1 ఒక్క బీసీలకి అదేమంటే నవరత్నాలు అని చెప్తారు. అంటే మాకు ప్రత్యేకంగా మేము బీసీలు అంటే వెనకబడిన వాళ్ళం కాబట్టి మాకు రావాల్సిన వాటాని ఇవాళ 75,000 కోట్ల నిధుల్ని దారి మళ్లించారు. 30 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, విదేశీ విద్యకి ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. అదే విధంగా ఉన్నత విద్యా శిక్షణను రద్దు చేశారు. అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు మేము 16 లక్షల మందికి ఇస్తే ఇవాళ 10 లక్షల మందికి ఇస్తామన్నారు. అదే విధంగా ఈ విధంగా విద్యకు సంబంధించి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయో కొంత ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను కూడా ఇవాళ మొత్తం అది తీసేశారు. ఈ విధంగా మొత్తం స్కీమ్స్ అన్ని తీసి మేమేదో బీసీలను ఉద్ధరించామంటే ఎవరిని ఉద్ధరించారో ఎవరికి ఇవ్వడానికి ఇవాళ మీరు. గురుమూర్తి గారు, అసలు ఇప్పుడు రాజకీయ విమర్శలకు సంబంధించి గతంలో ఏం చేశారన్న దానిపైన ఇటు చంగలరాయుడు గారు మాట్లాడుతున్నారు, రవిచంద్రరెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరు ఈ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి అసలు ఏం చేయబోతున్నారు సార్? జనవరి 4న మీరు చేసే కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఏంటి? అసలు మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చంగలరాయుడు గారు ఒక్క నిమిషం సార్. రాష్ట్రంలో ప్రజలందరికి కూడా నిజం తెలియాలండి. ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు చెప్పాడు, జైహో బీసీ అనే టైటిల్ మాది అండి అని చెప్తున్నాడు. అసలు ఇప్పుడు రాజమండ్రిలో జైహో బీసీ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది మేము. మా తర్వాత ఏరూరులో పెట్టుకుని అదే టైటిల్ ఆడు పెట్టుకున్నారు. కావాలంటే ఛాలెంజ్ చేస్తా, ఇది కాదంటే కనుక నేను రాజకీయాల నుంచి మానేస్తా. జైహో బీసీ టైటిల్ ఎవరు ఎందుకైందండి? జైహో బీసీ అని పెట్టుకున్నాం. కావాలంటే యూ కెన్ గో టు ద లైబ్రరీ. అంతకంటే ముందు మేము పెట్టుకున్నాం, బీసీ గర్జన అని పెట్టుకున్నారు. సబ్జెక్టు వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బీసీ గర్జన అని పెట్టుకున్నారు, జైహో బీసీ అని మేము పెట్టుకున్నాం. ఈ రోజు జైహో బీసీని హైజాక్ చేస్తే బీసీలందరూ వాళ్ళు వెంట వస్తారని ఏదైతే భ్రమల్లో ఉన్నారో. గురుమూర్తి గారు ఛాలెంజ్
విసురుతున్నారు. ఛాలెంజ్ నేను మీ చెప్తున్నాను టైటిల్ మీరు సార్. పెట్టుకోవట్లేదు, మా టైటిల్ మీరు పెట్టుకుంటున్నారు. ఛాలెంజ్ అని అనడం నాకు 2 నిమిషాల పని. ఓకే. అది కాదు విషయం. వాళ్ళు బీసీ గర్జన అని పెట్టుకున్నారు. మేము వాళ్ళని గౌరవించే విధంగా జై హో రవిచంద్ర BC. రెడ్డి గారు ఓకే, ఓకే. బ్యాక్ బోన్ క్యాస్ట్ రైట్ 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 ఒక్క నిమిషం గురుమూర్తి గారు మాట్లాడండి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు సరే ఎవరేంటి అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ ఒకటే స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారిగా 20% రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ. 65 ఎంపీ ఎందుకు లేవు? రాజ్యసభ ఇవ్వలేదా? అలాంటి రాజ్యసభ ఇది కాదా? తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ బీసీ కాదా? ఆ తర్వాత వరంగల్ లో ఉన్నటువంటి సుధారాణి గారు బీసీ కదా? ఎంతమంది బీసీలకి మీరు తెలియకపోతే తెలుసుకోండి. అంతేగాని బీసీలు ఎంపీలకి ఇవ్వలేదు. మచిలీపట్నం పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ సీట్ ఇవ్వాల. బీసీలకి మేమే సీట్ ఇచ్చాం కొనకళ్ళ నారాయణరావు గారికి. 2 సార్లు ఎంపీ చేసి ఆ తర్వాత ప్యానల్ స్పీకర్ గా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఏదో వాళ్ళేదో నలుగురికి ఇచ్చేసి ఇవాళ మేమేదో చేస్తున్నాం అంటున్నారు. మేము ఒకటే చెబుతున్నాం ఫైనల్ గా, ఇవాళ మేము పెట్టేటువంటి కార్యక్రమం రేపు 4వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు గారు జైహో బీసీ కార్యక్రమం లాంచ్ చేస్తా ఉన్నారు. ప్రతి గ్రామానికి వెళ్తాం మేము, ప్రతి ఇంటికి వెళ్తాము. ఈ రోజున ఈ ప్రభుత్వం నోటిలో చెప్పడం నోషాలతో ఎక్కిరించడం. వీళ్ళు బీసీలకు చెప్తా ఉన్నారు మా 75,000 కోట్ల నిధులు దారి మళ్లించారు, మాకు ప్రత్యేకంగా రావాల్సిన నిధులు ₹1 కూడా ఇవ్వలేదు. 55 కార్పొరేషన్లు పెట్టి ₹1 కూడా ఎవరికి ప్రజలకు ఇవ్వలేదు. అదేమంటే నామినేట్ పదవుల్లో రిజర్వేషన్ అంటారు. నిధులు విధులు ఉన్న పదవులేమో రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి రాజ్యసభ సభ్యుల్లో మెజారిటీ బీసీలకే ఇచ్చామని మొత్తం పేర్లు చెప్తున్నారు. సుభాష్ చంద్రబోస్కి ఇచ్చాము, బేద మస్తాన్ రావుకి ఇచ్చాము, తర్వాత మోపిదేవి వెంకటరామన్కి ఇచ్చాము, ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చాము. ఇది మీ బీసీలకి ఇచ్చే ప్రియారిటీ. ఇప్పుడు రాజ్యసభ గాని ఎంపీలు గాని ఎవరి ప్రయారిటీ ప్రకారం వాళ్ళు ఇస్తారు. మేము అంతకన్నా ఎక్కువ ఇచ్చాం. మేము ఈ రోజు అన్నాడు కదా, నామినేటెడ్ పదవుల్లో టీటీడీ ఎందుకు ఇవ్వలేకపోయారు? హౌసింగ్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏపీఐసి ఎందుకు ఇవ్వలేకపోయారు? చెప్పాలండి. పోలీస్ హౌసింగ్ ఎందుకు ఇవ్వలేకపోయారు? వీళ్ళు కేవలం నిధులు విధులు ఉన్న పదవులు, అదే విధంగా అధికార పదవులు ఉండే ఇవాళ. గురుమూర్తి గారు, మీరు రవిచంద్ర రెడ్డి గారు కామెంట్స్ ఉన్నారు సార్, మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు చేసేటువంటి వాదనలో ఎక్కడ పసలేదు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతమంది బీసీని చంపారండి? 100 మంది బీసీని చంపారు. చిన్న బిడ్డ అయిపోయింది ఏముంది? చెప్పుకోలేక మా మీద ఆరోపణలు, ఆ పేపర్లు 2 చదవడం మానేయండి. ఆరోపణ మా నిధులు ఎత్తుకెళ్ళిపోయి మా రిజర్వేషన్ నాశనం చేసి మా పిల్లలను చంపి మా బిడ్డలను చంపి ఇంకా ఏంటి పసలైన ఆరోపణల? అంటే మా పిల్లలు చనిపోతాం పసలైన ఆరోపణల? సిగ్గులేదు మాట్లాడటానికి? మాట్లాడగలను గురుమూర్తి గారు. ఆ తరహా పదప్రయోగాలు అదుపు నాకు సబ్జెక్ట్ గా పరిమితం అవుతుంది. గురుమూర్తి గారు మీ అదుపు నాకు తెలుసు, మీ అదుపు నాకు మరి మధ్యలో మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు? రైట్ ఓకే, మీరు మాట్లాడండి కానీ ఆ పదప్రయోగాలు దయచేసి వద్దు. మా బీసీ బిడ్డ 10th క్లాస్ చదువుకునేటువంటి బిడ్డని రేపల్లెలో ఎందుకు చంపాల్సి వచ్చిందండి? ఒక ఆడపిల్ల గురించి కంప్లైంట్ చేస్తే నారాయణ స్కూళ్ళలో ఎంతమంది చచ్చిపోతే వీళ్ళు అసలు స్పందించారా సార్? నారాయణ స్కూళ్ళలో ఆత్మహత్యలు చేసుకుంటే వీళ్ళు స్పందించారా సార్? వీళ్ళకి అసలు బీసీల మీద ప్రేమ ఉందా? ఓకే, కానీ బీసీలని ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకోవాలి. బీసీలని ఓటు బ్యాంక్ గా వాడుకోవాలి, బాబు క్యాస్ట్ బాగు చేసుకోవాలి. ఇదే వీళ్ళ నినాదం విధానం. బాబు క్యాస్ట్ కాదండి బీసీ అంటే. మీరు ఎందుకు ఆ విధంగా బాబు క్యాస్ట్ ఉద్ధరించడానికి బీసీ ట్రాన్స్ఫర్ చేయించాలని పట్టుదలతో ఉంటారు? గురుమూర్తి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉన్నారు సార్. బీసీలు మైనారిటీ. గురుమూర్తి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉన్నారు సార్. గురుమూర్తి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉన్నారు సార్. రెడ్డి సామాజిక వర్గం కాదా? పదవులందరూ రెడ్డి సామాజిక వర్గం కాదా? అసలు ఇవాళ 5 ముక్కలుగా చేసి 5 రెడ్డి సామంత రాజులు పరిపాలిస్తున్నారు. 5 మందికి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయంలో భాగంగా ఓసీ సీట్లలో బీసీలకు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ వైఎస్ఆర్. గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే సార్, గురుమూర్తి గారు నా ప్రశ్న వినండి. మేము బీసీలకి పెద్దపేట వేస్తున్నాం అనటానికి ఉదాహరణ ఏంటంటే, ఓసీ స్థానాల్లో కూడా ఓసీ అభ్యర్థులను పక్కన పెట్టి బీసీలకు మేము అవకాశాలు ఇస్తున్నామని. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు కూడా మనం చూసాం.
మార్పులకు సంబంధించి ఆ పార్టీ చెప్తున్నమాట. ఓసీ స్థానాల్లో మేము బీసీ అభ్యర్థులను పెడుతున్నాము, ఇది మాకు బీసీలపై ఉన్న చిత్తశుద్ధి అనేది ఆ పార్టీ ఇస్తున్న వివరణ. నేను ఛాలెంజ్ విసురుతున్నాం, నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా అదే జరగబోతోంది, మేము అదే చేయబోతున్నాం. Yes, sir. మీకు అంత దమ్ముంటే మాతో పోటీ పడండి. రైట్ 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 నేను అడిగాను. మీరు తలకిందులే తపస్సు చేసినా మీకు పంచినీళ్ళు రావు. మీరు తలకిందులే తపస్సు చిలక చేసినా జోస్యం Right, 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 okay, చెట్టు okay. కింద కూర్చోండి. ఇంకా గురుమూర్తి రాబోయే గారు, రోజుల్లో అదే ఒక నిమిషం. తలకిందులే తపస్సు చేయండి. గురుమూర్తి గారు కాదు, ఒక్క నిమిషం ఒక్కొక్కరు చెట్టు మాట్లాడతారు. కింద కూర్చోండి. రాబోయే రోజుల్లో మీ గురుమూర్తి పరిస్థితి గారు టోటల్గా దివాలా గురుమూర్తి తీసిన గారు పరిస్థితి. ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారో రేపు పొద్దున ప్రజలు డిసైడ్ చేస్తారు. 3 నెలలు అంతా తేలిపోతుంది. అది కరెక్ట్. అది అంతా తేలిపోతుంది. నేను అడుగుతున్నది మీకు స్ట్రైట్ గా ఒక్కటే, మీ స్ట్రైట్ గా ఒక్కటే, బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఓసీ స్థానాల్లో బీసీ అభ్యర్థులను మేము రంగంలో మేము సిద్ధంగా దించుతున్నాము. ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. సార్ గతంలో నేను ఇందాక కూడా చెప్పా, ఎవరు ఇవ్వని స్థానాల్లో కూడా మచిలీపట్నం పార్లమెంట్ లో బీసీలకు ఫస్ట్ మేము ఇచ్చాం. అట్లాగే రేపు కూడా ఇస్తాం. వీళ్ళు ఇప్పుడు ఏదో ఇవాళ మరి రామకృష్ణారెడ్డి గారికి మంగళగిరిలో 2 సార్లు మరి బీసీకి ఇవ్వబోయారు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఓడిపోతున్నారు అని ఇస్తున్నారు, బలిపేటం ఎక్కిస్తున్నారు బీసీలని. గెలిచేటప్పుడు ఇవాళ రేపు ఇమ్మన్నాడు కడప ఎంపీ ఇమ్మన్నాడు, ఎందుకు ఎవరు? కడప ఎంపీ ఎందుకు ఎవరు? బొత్స సత్యనారాయణ గారు సీట్ ఇమ్మనండి, ఎందుకు ఎవరు? మంగళగిరిలో మీరు కూడా బీసీకి బొత్స సత్యనారాయణ బీసీఏ సార్. కాదు, బొత్స మంగళగిరిలో సత్యనారాయణ మీరు కూడా బీసీఏ. బీసీకి ఇవ్వండి. బొత్స సత్యనారాయణ బీసీఏ. పులివెందులు ఇవ్వండి మీరు. మీరు కూడా కుప్పం ఇవ్వండి. ఇవ్వండి. మీరు కూడా కుప్పం ఇవ్వండి. ఇస్తాం అవసరమైతే ఇస్తాం. అవసరమైతే కాదు, ఓడిపోతారు కాబట్టి ఇస్తారు. Right. మీరు లెక్కలు వేసుకున్నారు నీ దగ్గర నిన్ననే. దమ్ముందా? నీ దగ్గర దమ్ముందా? సార్ ఇవాళ ఒకటేనండి నేను చెప్పేది, చెప్పండి. బీసీలకి మేము ఎవరైనా ఎక్కువ సీట్లు ఇస్తారో రేపు తెలిసిద్ది, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు తెలిసిద్ది. ఖచ్చితంగా. ఇవాళ మేము జైహో బీసీ అనే కార్యక్రమం పెట్టింది. ఈ వైసీపీ ప్రభుత్వం మాయ మాటలతో మాకు రావాల్సిన నిధుల్ని, ప్రత్యేక నిధుల్ని రాకుండా మా 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది. 30 మంది బీసీలని తోట చంద్రయ్య జై జగనన్నమంటే జై చంద్రబాబు అందుకు పేక్కోశారు. ఇలాంటి సంఘటనలు కోకొలలు జరిగినాయి. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విద్యాపరంగా ఇవాళ బిడ్డలకి పరిశ్రమలన్నీ కూడా పారిపోయినాయి. గంజాయికి అలవాటు పడిపోయారు. నేను ఈ మధ్య గన్నవరం కేసులో, అక్రమ కేసులో 12 రోజులు జైలుకి వెళ్తే ఒక బ్యారక్ లో 30 మంది ఉంటే అందుట్లో 20 మంది గంజాయికి సంబంధించిన వాళ్ళే. అంటే ఈ రాష్ట్రంలో గంజాయి ఎంత విచ్చలవిడిగా ఉందో ఇవాళ ఉంది, పరిస్థితులు తెలుస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విషయాలు చెప్తాం. తర్వాత వీళ్ళు పదవులు ఇచ్చామని చెబుతారు కదా, ఏ రాజ్యసభ సభ్యులు మేము ఇవ్వలేదా? బీసీలకు ఇవ్వలేదా? పేర్లు చెప్పండి. రాజ్యసభ లేకుండా ఇచ్చేసామా? పేర్లు పేర్లు దేవేంద్ర గౌడ్ ఎవరేంటి? గుండు సుధారాణి గారు ఎవరేంటి? అల్లాడి రాజ్కుమార్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు లేరు మీకు. రైట్. ఇప్పుడు ఆ రోజున మీది నిన్న కాక మొన్న వచ్చిన పార్టీ, ముఖ్యమంత్రి పదవి కోసం వచ్చిన పార్టీ. ఓకే. అర్థమైందా? మీది ఎన్టీఆర్ నుంచి కొట్టేసిన పార్టీ. రైట్ 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 మీది రైట్. ఎన్టీఆర్ నుంచి లాక్కున్న పార్టీ. గురుమూర్తి గారు ఒక్క నిమిషం ఇంకా ఆ చర్చలోకి వెళ్ళొద్దు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం గురుమూర్తి గారు ఒక్క నిమిషం. రైట్ రైట్.